అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్ సార్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లో వెంకటేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ తెలుగు మీడియం ఈపీడిఎఫ్లతో పాటుగా కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం ఈపీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది మన యాప్లో. అదేవిధంగా కెమిస్ట్రీ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం 149 రూపీస్ మాత్రమే. ఈ ఆఫర్ కొద్ది రోజుల్లో తొలగించడం జరుగుతుంది. ఎవరైతే రైల్వే, పోలీస్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోలు ఉపయోగపడతాయి. ఓకేనా? మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఆ వీడియోలు చూసినట్లయితే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కెమిస్ట్రీ అంటే మీకు ఉన్నటువంటి భయం ఖచ్చితంగా పోతుంది అని అయితే నేను భరోసా ఇవ్వగలను. ఓకే, ముందుగా ఫ్రీ వీడియో చూడండి, నచ్చితేనే కొనండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే రైట్, వీడియోలోకి వస్తే చాలామంది రైల్వే, ఆర్ఆర్బి, జేఈ కావచ్చు, అదేవిధంగా ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఆర్పిఎఫ్, ఎస్సీ కానిస్టేబుల్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఇలా పలు రైల్వే పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వారు ఏ పుస్తకాలు చదవాలి సైన్స్కి సంబంధించి అని చెప్పి చాలా కామెంట్లు, ఓకేనా, చాలా మెసేజ్లు నాకైతే పెడతా ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మార్కెట్లో అనేక రకాలైనటువంటి పుస్తకాలు వస్తాయి. ఓకేనా? ఆ పుస్తకాలు దయచేసి చదవకండి. మీరు చదవాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్. రైల్వేకి సంబంధించి మీకు టెక్స్ట్ బుక్కే బైబిలు, టెక్స్ట్ బుక్కే భగవద్గీత, టెక్స్ట్ బుక్కే ఖురాన్. ఓకేనా? టెక్స్ట్ బుక్ని నమ్ముకున్నవాడు లాస్ అయినట్టు నేను జీవితంలో చూడలేదు. ఖచ్చితంగా రైల్వేకి సంబంధించినటువంటి ఏ పరీక్ష అయినా మీకు టెక్స్ట్ బుక్ నుండే రావడం జరుగుతుంది. అది సైన్స్కి సంబంధించి. ఓకేనా? మనిషికి హృదయం ఎలాంటిదో రైల్వే పరీక్షల్లో సైన్స్ అయినటువంటిది అలాంటిది. అది ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బయాలజీ అయినా. ఓకేనా? క్వశ్చన్స్ అనేటువంటివి నేరుగా టెక్స్ట్ బుక్ల నుండే వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకుంటే మంచిది. మీకు ఓపుకుంటే, చదవగలిగేటువంటి టాలెంట్ ఉంటే, చదవగలిగేటువంటి నాలెడ్జ్ ఉంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు కూడా చదువుకోవడం మంచిది. అవి తెలంగాణ టెక్స్ట్ బుక్లు కావచ్చు, ఆంధ్ర టెక్స్ట్ బుక్లు కావచ్చు. అయితే నేను తెలుగు మీడియం సార్, నాకు ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఆ బుక్లు నేను చదవలేను అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఓకేనా, ఇప్పటికే పంపించింది. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఎన్సీఆర్టీ పుస్తకాలే స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఎలక్షన్కి ముందే పంపించడం జరిగింది. ఆ పుస్తకాలు రీచ్ అయిపోయి, లేదనుకోండి కొన్ని వెబ్సైట్లలో, ఓకేనా, మనకి ఈ ఏపీ టెక్స్ట్ బుక్లకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా ఈ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్ చేసుకోండి. వాటిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ టెక్స్ట్ బుక్లకు సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఒక పేజ్ ఉందనుకోండి, ఆ పేజ్లో పైన తెలుగు మీడియం, కింద ఇంగ్లీష్ మీడియం. అంటే మీరు అదే కంటెంట్ తెలుగులో చదువుకోవచ్చు, ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఇంగ్లీష్లో అర్థం కాలేదు అనుకోండి, ఒకసారి తెలుగులోకి వెళ్ళి చదువుతారు, ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఎన్సీఆర్టీ సిలబస్సే ఇక్కడ తర్జుమా చేసి ఈ తెలుగులోకి మార్చి ఈ విధంగా టెక్స్ట్ బుక్లు అనేటువంటివి తయారు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కింద ఇచ్చినటువంటి లింక్ను ఉపయోగించుకొని ఆ టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్ చేసుకోండి, అవి చదవండి. ఓకేనా? అది మెయిన్. చాలా 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 బాగా యూజ్ అవుతాయి. మీరైతే లాస్ అయిపోరు. ఓకేనా? ఓకే, మరి నేను ప్రిపేర్ చేసినటువంటి వీడియోలు కానీ, పీడిఎఫ్లు కానీ చాలా వరకు ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని నాకున్నటువంటి నాలెడ్జ్ని యూజ్ చేసుకొని తయారు చేసినవే. ఖచ్చితంగా మీ యొక్క విజయంలో అవి కూడా కొంత పాత్రను పోషించాలనేటువంటి దృక్పథంతోనే ఆ విధంగా కొంచెం కష్టపడి రాయడం జరిగింది. ఖచ్చితంగా అవి కూడా యూజ్ అవుతాయి. ఈ యొక్క కంటెంట్తో పాటుగా మీరు చదవడంతో పాటుగా బిట్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకోవడం చాలా ప్రధానం. ముఖ్యంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ముఖ్యంగా వైసీటీ అనేటువంటి ఒక యాప్ ఉంటుందండి ప్లే స్టోర్లో. వైసీటీ జనరల్ సైన్స్ 2024 లేదనుకుంటే, ఓపెన్ ఉందనుకుంటే వైసీటీ, ఓకేనమ్మా, వైసీటీ బుక్ కూడా వచ్చేస్తుంది నేరుగా. ఉత్తరప్రదేశ్ నోయిడా నుండి వస్తుంది అనుకుంటున్నాను. ఆ బుక్ దాదాపు 750 నుండి 800 ఉంటుంది. 13,000కి పైగా క్వశ్చన్లు విత్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చదువుకుంటే మంచిది. అంటే నేరుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చేస్తుందా అంటే రానున్నటువంటి ఎగ్జామ్స్లో ఇవ్వకపోవచ్చు, కానీ క్వశ్చన్ ఎలా వస్తుంది అనేటువంటి మాత్రం తెలుస్తుంది. కంటెంట్ చదవడం వేరు, బిట్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ చేయడం వేరు. కాబట్టి మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎలా క్వశ్చన్ వస్తుంది, ఏంటి, మనం చేయగలుగుతున్నామా లేదనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీకు వీళ్ళు తెలియదు, అంతా నేను డబ్బులు వెచ్చించలేను అనుకున్నప్పుడు మినిమం 100 రూపాయలు పెట్టేసి ప్లే స్టోర్లో వైసీటీ జనరల్ సైన్స్ 2024 అని టైప్ చేయడం ఒక యాప్ వస్తుంది, కొనుక్కోండి. స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అవ్వదు కానీ చూసుకోవడానికి అవుతుంది కదా. ఖాళీ ఉన్నప్పుడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, క్వశ్చన్స్, మనకు ఏదైనా టాపిక్ సంబంధించి
వచ్చా రాదా అనేది మీరు ఎగ్జామిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? మరొక మంచి వీడియోతో త్వరలో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.